ఇన్నేళ్ల పోలీస్ సర్వీస్ నాకిచ్చిన గిఫ్ట్ ఏంటో తెలుసా? ఎదుటి వ్యక్తి మాటల్లో నిజమేదో అబద్ధమేదో కనిపెట్టడం. నువ్వు నాకేం చెప్పకపోయినా పల్లవి గురించి నీకు కొన్ని విషయాలు చెప్పాలి. ఇప్పుడు పల్లవికి అప్పటి నిషాకి రూపంలో కాకపోయినా ఆలోచనల్లో చాలా దగ్గరి పోలికలున్నాయి. ఇద్దరూ కిరణ్ మీద ఇష్టం పెంచుకున్న వాళ్లే. ఆ ఇష్టంతో నిన్ను టార్గెట్ చేయడానికి సిద్ధపడ్డవాళ్లే. నేను పల్లవిని ఫస్ట్ టైం స్వర్ణతో చూశాను. ఆ రోజు వాళ్ళిద్దరి మాటల్లో తడబాటు ఇప్పటికీ నాకు గుర్తుంది. స్వర్ణ ఎవరు? నిషా తల్లి. నిషాకి యాక్సిడెంట్ అయి చనిపోయిందని వాళ్ళ పేరెంట్స్ మొదట చెప్పారు. ఆ తర్వాత తను బ్రతికే ఉందని, ఎక్కడుందో తమకి తెలియదని కథలు చెప్తున్నారు. గెస్ట్ హౌస్ విషయంలో సీరియస్గా ఎంక్వైరీ చేస్తే ఎన్నో ప్రశ్నలకి సమాధానం దొరికేది. కానీ మీ ఇద్దరి మంచితనం వల్లే అది అర్థాంతరంగా ఆగిపోయింది. ఇప్పటికీ నా అనుమానం ఒకటే, నిషాకి పల్లవికి ఏదో సంబంధం ఉంది. పల్లవి నిషా మనిషా లేక వాళ్ళ పేరెంట్స్ ఆడుతున్న గేమా అన్నది కనిపెట్టాలి. అంతకన్నా ముందు అసలు నిషా ఎక్కడుందో తెలుసుకోవాలి. నువ్వు కిరణ్ కూడా పల్లవి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఎప్పుడు ఏ ప్రాబ్లం వచ్చినా నేనున్నానని మర్చిపోవద్దు. సరే బావగారు. సరే, నేను బయలుదేరుతాను. బాయ్. జాగ్రత్త ఉషా. ఎస్ సార్, మీరిచ్చిన ఐడియా చాలా బాగా వర్కౌట్ అయింది. మీలాంటి సీనియర్ దగ్గర వర్క్ చేస్తున్నందుకు చాలా లక్కీగా ఫీల్ అవుతున్నాను సార్. నో సార్, అది మా అదృష్టం. ఓకే సార్, ఉంటాను సార్. బాయ్ సార్. మా సీనియర్ మేనేజర్. నేను ఆయన ఒకటి పొగుడుతుంటే ఆయన నన్ను 10 పొగుడుతున్నాడు. వెరీ సిల్లీ. ఆఫీస్లో నాలో వచ్చిన చేంజ్ని చూసి స్టాఫే కాదు మా డాడ్ కూడా షాక్ అయ్యారు. మీ డాడీకి షాక్లే ఇస్తావో, మిల్క్ షేక్లే ఇస్తావో, కానీ నాకు మాత్రం ఇప్పటి వరకు ఏ గిఫ్ట్ ఇవ్వలేదు. నువ్వు ప్రత్యేకించి అడగాల. ఇవ్వడానికి ఎప్పుడూ రెడీగా ఉంటాను. ఇప్పుడు కూడా సిద్ధంగా ఉన్నాను. అవునా? సరే ఇవ్వు. ఇక్కడ ఎవరైనా చూస్తారేమో. చూస్తే చూడండి, నువ్విచ్చే గిఫ్ట్ చూసి వాళ్ళు కూడా షాక్ అయిపోవాలి. ఓహో, అలా అంటవా? అయితే కళ్ళు మూసుకో. గిఫ్ట్ నేను ఇస్తానని చెప్పాను కదా. నేనిచ్చాను కదా, తీసుకో. ఏంటి తీసుకునేది? పెనమ్మి దోశలా బుగ్గు కంటుకుపోయింది. నీకు అలానే అవ్వాలి. నీ యాక్టింగ్ చూసి ఏదో నిజంగా గిఫ్ట్ ఇస్తావనుకున్నాను. లవ్ లో ఉన్నప్పుడు ఇలాంటి చిన్న చిన్న బుజ్జి గిఫ్ట్లు లేకపోతే ఎలా డార్లింగ్? పెళ్ళయ్యే వరకు కొన్ని కంట్రోల్లో పెట్టుకోవాలి. నో, నేను కంట్రోల్లో పెట్టుకోను. ఈ రోజు ఎలాగైనా సరే నీకు ముద్దు పెట్టి తీరుతాను. నేను గట్టిగా అరుస్తాను. నువ్వు అరిచినా ఎవ్వరూ చాపినా సరే నేను అనుకున్న సాధిస్తాను. రేణు, ఏం చేస్తున్నారు ఇక్కడ? అన్నయ్య, అది అన్నయ్య. ఏం చేస్తున్నారు అంటే అది ఇది అని మాట్లాడుతున్నారు. అన్నయ్య సుహాస్. బావగారు, అది రేణు కళలో దుమ్మ పడితే జస్ట్ ఊదుదామని, అంతే కదా రేణు? అవునన్నయ్య, అంతే. దానికే ఎందుకు భయపడతారు బావగారు? ఏమన్నారు? మా చెల్లికి కాబోయే భర్త నాకు బావగారే కదా, అందుకే అలా అన్నాను బావగారు. బావగారు, బాగుంది, చాలా బాగుంది. మీరు అలాగే అనండి. ఆ సౌండ్ కంఫర్ట్ గా, రిలాక్స్డ్ గా ఉంది బావగారు. కావాలంటే ఆ చెయ్యి కూడా వేసుకోండి బావగారు. సుహాస్, కొంచెం ఓవర్ అవుతున్నట్టుగా ఉంది. ఓరేంటి?
ఇన్ని రోజులు తరుణ్ బాబు గారి ఫిజిక్, మాటలు, కోపం అంటే నాకు భయం. హ్మ్? బావగారు అని పిలిచి నాకు ధైర్యాన్ని ఇచ్చారు. ఏమనుకోవద్దన్నయ్య, సుహాస్ కొంచెం ఓవర్ యాక్టింగ్ చేస్తుంటాడు. హ్మ్. నిజం చెప్తుంటే ఓవర్ యాక్షన్ అంటావేంటి? సుహాస్, నీకు యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉందా? యాక్టింగ్ అంటే చిన్నప్పుడు డ్రామాలు వేసేవాణ్ణి. ఇప్పుడు నా ముందేస్తున్నాడు. అయితే బావుగారు, మీతో నాకు చాలా పనుంది. రండి వెళ్దాం. ఎక్కడికన్నయ్యా? నీ వుడ్ బి టాలెంట్ టెస్ట్ చేయాలనుంది. బావగారు టెస్ట్ అంటున్నారు, నాకెందుకు 3rd డిగ్రీలా అనిపిస్తోంది. దానికి ఇంకా టైం ఉంది. హే, ఊరికే జోక్ చేశాను బావుగారు. ఒక కేసు విషయమై మనం చిన్న డ్రామా ఆడాలి. అందులో మీదే మెయిన్ లీడ్ రోల్. కేసు అంటున్నారు, ఆ డ్రామాలో గన్లు, ఫైరింగ్లు ఏమైనా ఉంటాయా? గుండు సూది కూడా ఉండదు. ఇదొక ఫ్యామిలీ డ్రామా. ఆ రోల్ కి మీరు కరెక్ట్ గా సెట్ అవుతారు. ఓకే బావగారు, మీరొచ్చి అడిగారు, కాదండం మర్యాద కాదు. నా టాలెంట్ మొత్తం చూపిస్తాను. పదండి పదండి. బావగారు, ఒక చిన్న రిక్వెస్ట్. రేణుకి కూడా ఒక చిన్న రోల్ ఇవ్వండి. నాకన్నా బాగా యాక్ట్ చేస్తుంది. ఇది సోలో పర్ఫార్మెన్స్. దానికి రేణు అవసరం లేదు. సారీ రేణు, బెటర్ లక్ నెక్స్ట్ టైం. అమ్మ రేణు, నువ్వెక్కడే ఉండు. మా పని అయిపోయిన వెంటనే వచ్చేస్తాం. సరే అన్నయ్య. బావుగారు, బాయ్ సుహాస్, ఆల్ ది బెస్ట్. బావుగారు వెళ్దామా? పదండి పదండి. రండి. బావగారు, కంటెంట్ ఏంటి? ఇది లైవ్ యాక్షన్. కంటెంట్ నేను చెప్తాను, మాటలు మీరే అల్లుకుపోవాలి. ఓ, చాలా ఇంట్రెస్టింగ్ టాస్క్ లే ఉందే. పదండి బావుగారు. మొత్తానికి నీకెదురైన ఛాలెంజ్ కోసం ఆల్బమ్ పనులు స్పీడప్ చేస్తున్నావు అన్నమాట. ఛాలెంజ్ కోసమే కాదు కిరణ్ గారు, మన కోసం, మన లైఫ్ కోసం, మన ఫ్యూచర్ కోసం. మీరు నా ప్రపోజల్ని యాక్సెప్ట్ చేయడంలో లేట్ చేశారు. లేదంటే ఈ పాటికి మన కథ వేరేలా ఉండేది. ఇప్పుడు మాత్రం మించిపోయిందే ఉంది. అన్ని విధాలుగా కష్టపడి అనుకున్నది సాధిద్దాం. థ్యాంక్స్ కిరణ్ గారు. మీలాంటి ట్రూ ఫ్రెండ్ నా లైఫ్లో ఉన్నందుకు నాకు చాలా గర్వంగా ఉంది. రీసెంట్ గా నిశ్శబ్ద విస్ఫోటనం అని ఒక నవల చదివాను. అందులో ఫ్రెండ్షిప్ గురించి రైటర్ చాలా బాగా రాశారు. ప్రతి మనిషిని ఫ్రెండ్ గా చూడడం కాదు, వాళ్ళ ఫ్రెండ్ లిస్ట్ లో మన నెంబర్ ఎంత అని తెలుసుకోవాలంట. అప్పుడప్పుడు మనం గుర్తు రావడం, గుర్తొచ్చినా ఆ విషయం మనకి చెప్పకపోవడం, అవసరమైతే తప్ప పలకరించని వాళ్ళు ఫ్రెండ్ కాదు, పరిచయస్తుడు మాత్రమే. మీ లైఫ్ లో నేనొక పరిచయంగా మిగిలిపోవాలనుకోవడం లేదు. మీకు నాకన్నా ముందు 100 ముఖ్యమైన పనులుండొచ్చు. నాకన్నా దగ్గర వాళ్ళు 10 మంది ఉండొచ్చు. అప్పుడు మీ ప్రయారిటీ లిస్ట్లో నా నెంబర్ 111 అవుతుంది. కానీ నా లిస్టు మాత్రం మొదలయ్యేది పూర్తయ్యేది మీ ఒక్కరితోనే. అందులో మాత్రం ఏ అనుమానం లేదు. పల్లవి, నువ్వు మన ఫ్రెండ్షిప్కి ఇంత వాల్యూ ఇస్తున్నావు కాబట్టి నేను కూడా నీ మాటని, మన రిలేషన్ని గౌరవిస్తున్నాను. మీరు డిస్కస్ చేయొద్దని చెప్పారు, కానీ ఒకే ఒక్క డౌట్ అడిగి ఆపేస్తాను. ఏంటది? ఉషకి నా మీద కోపం ఉంది కదా, అలాంటప్పుడు మన ప్రాజెక్టు కోసం మనస్ఫూర్తిగా వర్క్ చేస్తుందా? ఎందుకంటే ఇది క్రియేటివ్ వర్క్ కాబట్టి బలవంతం చేయించి పని చేయించలేం. ఫోర్స్ చేయాల్సిన అవసరం లేదు. ఉషా తన ఇష్టంతోనే లిరిక్స్ రాస్తుంది. నువ్వు నా కోసం ఈ ప్రాజెక్ట్ ఎలాగైతే స్టార్ట్ చేసావో ఉషా కూడా అలాగే ఇన్వాల్వ్ అవుతుంది. నీ కోసం కాకపోయినా నా కోసం కష్టపడుతుంది, మంచి పాటలే రాస్తుంది. అలాగే జరగాలని కోరుకుందాం. పదండి, లోపలికి వెళ్దాం. ఇంతకీ మన వీడియో సాంగ్స్ ఎలా ఉండాలని కాన్సెప్ట్ ఏమన్నా అనుకున్నావా? నెట్లో సర్చ్ చేస్తే ఒక మంచి కాన్సెప్ట్ దొరికింది. ఇప్పటి వరకు ఏ వీడియో సాంగ్ లో ఇలాంటి కాన్సెప్ట్ వాడలేదు. ఏంటది? భరతముని రాసిన నాట్యశాస్త్రంలో అష్టవిధ నాయకులు అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది. డిఫరెంట్ మైండ్ సెట్ ఉన్న 8 మంది అమ్మాయిలు తన లవర్ లేదా హస్బెండ్ కోసం ప్రేమ, విరహ వేదనలతో పాడే పాటల్ని హీరో హీరోయిన్స్ మీద కంపోజ్ చేస్తాం. వెరీ గుడ్. రీసెర్చ్, కాన్సెప్ట్ రెండు బాగున్నాయి. థ్యాంక్ యూ కిరణ్ గారు. అయితే మన సాంగ్ లో 8 మంది హీరోయిన్లు, ఒక హీరో ఉంటాడు. కాదు,
8 రకాల ప్రేమల్ని హీరో భార్య, హీరో ప్రేమికురాలు మన హీరో మీద చూపిస్తూ ఉంటారు. ఆ ఫీలింగ్స్ అన్నింటినీ పాటలుగా మార్చాలి. చెప్పాలంటే ఉషకిది పెద్ద టాస్కే. మనకి పెద్దదిగా కనిపిస్తుంది కానీ ఉషకి ఛాలెంజ్లు టాస్క్లు అంటే చాలా ఇష్టం. ఏదైనా మెంటల్గా ఫిక్స్ అయితే ఖచ్చితంగా గెలిచి తీరుతుంది. అదే నాకు కావాలి. ఇంతకీ ఆల్బమ్ టైటిల్ ఏమన్నా అనుకున్నావా? ప్రియా, ఓ ప్రియా. ఇది నువ్వు టైటిల్ చెప్పినట్టు లేదు, నువ్వు ఫీల్ అయి పిలుస్తున్నట్టుంది. మన ప్రాజెక్ట్ గురించి మనమే ఫీల్ అవ్వకపోతే ఎలా కిరణ్ గారు? అవును, ఇంతకీ టైటిల్ ఎలా ఉంది? వెరీ నైస్, క్యాచీగా ఉంది. హాయ్ పల్లవి గారు. హలో రాకేష్, రండి. కిరణ్ గారు, ఈయన పేరు రాకేష్, మన మ్యూజిక్ ఆల్బమ్ కి హాయ్ డైరెక్టర్. సార్. హాయ్ అండి. రాకేష్, ఈయన కిరణ్ గారు, ఈ ఆల్బమ్ కి మ్యూజిక్ డైరెక్టర్ కమ్ సింగర్. మేడం మీ గురించి చాలా గొప్పగా చెప్పారు. మీకోసం ఈ ఆల్బమ్ చేస్తున్నారంట. అలా ఏం లేదు, ఈ ఆల్బమ్ మనందరి లైఫ్కి చాలా ఇంపార్టెంట్. మార్కెట్లోకి మన పాట రిలీజ్ అయి వైరల్ అయిపోవాలి, మన టీం అందరికీ మంచి పేరు రావాలి. మీరు పల్లవి మేడం పని పట్ల చాలా సిన్సియర్గా ఉంటారని తెలిసిందే. మీలాంటి వాళ్ళతో వర్క్ చేయడం నిజంగా నా అదృష్టం. అదృష్టం అని మురిసిపోకుండా అంతకు మించి అందరం కలిసి కష్టపడదాం. తప్పకుండా సార్. ఓకే రాకేష్, మ్యూజిక్ కంపోజిషన్ అయ్యాక మీకు కాల్ చేస్తాను. ఓకే మేడం, నేను వెళ్ళొస్తాను. బాయ్ సార్. రైట్, థ్యాంక్ యూ. అన్నీ అనుకున్నట్టే కుదురుతున్నాయి. మొదటి అడుగు సక్సెస్ఫుల్ గా పడింది. ఇక నుండి ఉషకి టెన్షన్ స్టార్ట్ అవుతుంది. టెన్షన్ ఎందుకు? అదే పాట కాన్సెప్ట్ చెప్పాను కదా, అంత డెప్త్ తో రాయడం అంటే టెన్షన్ ఉంటుంది కదా. ఓ పని చెయ్, నువ్వు ఫ్రీ టైం చూసుకొని ఇంటికి రా. ఉషకి ఈ కాన్సెప్ట్ నువ్వే చెప్తే ఇంకా బాగా అర్థం అవుతుంది, తన టాస్క్ కూడా ఈజీ అవుతుంది. తప్పకుండా వస్తాను కిరణ్ గారు. మన సక్సెస్ కోసం ఉషకి చెప్పాలని నాకు మాత్రం ఉండదా? సరే అయితే నేను వెళ్తాను, ఉంటాను, బాయ్. యా కరెక్ట్, మీరు చెప్పిన సజెషన్ నచ్చింది. నేను ఒకసారి చైర్మన్ మేడంతో మాట్లాడి మీకు కాల్ చేస్తాను. షో, థ్యాంక్ యూ. నువ్వేంటి ఇంకా నా క్యాబిన్లోనే ఉన్నావు? సంజయ్ నిన్ను సపరేట్ క్యాబిన్ తీసుకోమని చెప్పాడు కదా. ఆయన అలాగే చెబుతుంటాడు, మనం వినాలనేముంది? అలా వింటూ పోతే నువ్వు మ్యాగ్నవ్ ఎందుకు అవుతావు? నేను నీ ఫ్యాన్గా ఎందుకు మారుతాను? ఇనఫ్ కార్తిక్, నువ్వు నన్ను వర్క్లో ఫాలో అవ్వు, బిహేవియర్ యాటిట్యూడ్లో కాదు. వాక్ ఎవరైనా చేస్తారు, కానీ వర్కౌట్ చేయాలంటే నిన్ను అన్ని రకాలుగా ఫాలో అవ్వడమే కరెక్ట్ అని నా అభిప్రాయం. దారికి పోయే కంపను కొంగుకు తగిలించుకున్నట్టు నీతో పనైపోయినా కూడా జాబ్ ఇవ్వడం నాది తప్పైపోయింది. ఏరు దాటాక తెప్ప తగలేయకూడదు మేఘనా. ఎప్పుడైనా ప్రమాదం ముంచుకొస్తే తప్పించుకోవడానికి నాలాంటి వాడే ఆధారం అవుతాడు. ఒకరి మీద ఆధారపడే స్టేజ్కి ఈ మేఘన ఎప్పుడూ రాదు. పిచ్చి ఊహలు పెంచుకోకుండా పని మీద కాన్సన్ట్రేట్ చేయి. నీ పద్ధతి ప్రవర్తన మార్చుకోవడం నీకు చేత కాదు కాబట్టే నాకు నా క్యాబిన్కి దూరంగా ఉండమని చెప్తున్నాను. ఆ దూరం మన మధ్య వద్దనే కదా ఎదురొచ్చే ప్రతి అవకాశాన్ని మనకి తగ్గట్టుగా మార్చుకుంటున్నాను. నా ఆలోచనల్లో చెడునే కాదు మంచిని కూడా చూడడం స్టార్ట్ చేస్తే కనీసం అప్పుడైనా నా మీద ఇంప్రెషన్ మారుతుంది. ఏంటో ఆ మంచి? నువ్వు వచ్చే ముందు నేను మా ఫ్రెండ్తో ఏం మాట్లాడుతున్నానో తెలుసా? మన టెక్స్టైల్ బిజినెస్ ఎక్స్పాండ్ అవ్వాలంటే ముంబైలో ఒక బ్రాంచ్ ఓపెన్ చేయమని చెప్తున్నాడు. అలా చేస్తే లోకల్ సపోర్ట్తో పాటు ఫైనాన్స్ సపోర్ట్ కూడా ఇస్తానని చెప్తున్నాడు. ఓ గ్రేట్! నువ్వన్నట్టు మనం ముంబైలో బ్రాంచ్ ఓపెన్ చేస్తే నువ్వు అక్కడికి షిఫ్ట్ అయిపోవచ్చు, అన్ని దగ్గరుండి చూసుకోవచ్చు. ఏం మాట్లాడుతున్నావు మ్యాగీ? ముంబైకి నేను వెళ్ళడం కాదు, సంజయ్ని పంపించేస్తే మనమిద్దరం ఇక్కడ హ్యాపీగా లోన్లీగా ఎవ్వరి గొడవ లేకుండా ఎంజాయ్ చేయొచ్చు. షట్ అప్ కార్తిక్, బుద్ధి లేకుండా మాట్లాడుకో. బుద్ధి లేకపోవడం ఏంటి? అన్నీ ఆలోచించే చెప్తున్నాను. నీకోసం ఇంకెన్ని రోజులు వెయిట్ చేయమంటావు? వయసు అయిపోతుంది. హలో సిస్టర్. హలో కార్తీక్. డాక్టర్ శ్రీవాణి. కార్తీక్,
నాకు తెలిసిన వాళ్ళు ఒక మంచి పెళ్లి సంబంధం తీసుకొచ్చారు. పెళ్లి సంబంధమా? అవును. ఆ అమ్మాయి చాలా అందంగా ఉంది, ఆస్తి కూడా బాగానే ఉంది. ఈ పెళ్లి జరిగితే నీ లైఫ్ సెట్ అయిపోయినట్టే. ఓకే చెప్పమంటావా? వద్దు సిస్టర్, నువ్వు చూసిన అమ్మాయి ఎంత అందంగా ఉందో నాకు తెలియదు గాని అంతకు మించిన అందమైన అమ్మాయి నా ఎదురుగా ఉంది. ఇక ఆస్తి అంటావా? మేమిద్దరం ప్లాన్ చేస్తే ఎంతైనా సంపాదించగలం. అంటే నాకు చెప్పకుండా ఆఫీస్లో ఎవరినైనా చూసుకున్నావా? ఈ చూపులు ఇప్పటివి కాదు సిస్టర్, కాలేజీ రోజుల నుండి వెంటాడుతూనే ఉన్నాయి. ఓ, కాలేజీలవా? మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే ప్రపోజ్ చేసి పెళ్లి చేసేసుకో. ప్రపోజ్ చేయకపోయినా నా ప్రేమ గురించి తెలుసు. పెళ్లికి ఓకే అనడమే ఆలస్యం. ఇలాంటి విషయాలు నాకు ముందే చెప్పొచ్చు కదా కార్తీక్. నేనేమో నీకోసం పెళ్లి సంబంధాలు చూస్తున్నాను. ఇక నుండి ఆపే సిస్టర్, అంతా సెట్ అయితే మా పెళ్లికి ఫస్ట్ గెస్ట్ మీరే. ఓకే కార్తీక్, ఆల్ ది బెస్ట్. బాయ్. బాయ్ సిస్టర్. కార్తీక్, నీకు పిచ్చి పట్టిందా? నీకు నాకు పెళ్ళేంటి? చూడు, చాలా ఓపికతో భరిస్తున్నాను. లిమిట్స్ క్రాస్ చేయొద్దు. ఇక్కడికి పని చేయడానికి మాత్రమే వచ్చావు. జీతం వరకు మాత్రమే ఆలోచించు, జీవితం గురించి కాదు. ఏంటి మేఘనా, నువ్వు కూడా నన్ను ఎంప్లాయీగా ట్రీట్ చేస్తున్నావా? అది చెప్తాను కానీ ముందు ఆ ఫైల్ తీసి పైన పెట్టు. ఇది నీ స్థాయి. నేను చెప్పింది చెయ్యడమే నీ పని. జీతం ఇచ్చే వాళ్ళకి తీసుకునే వాళ్ళకి మధ్య తేడా తెలుసుకో. అంతకు మించి ఎక్కువ ఆశించకో, ఊహించకో. అబ్బా, ఎన్నిసార్లు చెప్పాలండి ఇలా వెనక నుంచి వచ్చి భయపెట్టద్దని? ఏం చేయను, నిన్నలా చూస్తుంటే నా కళ్ళు మనసు కంట్రోల్లో ఉన్నా వేళ్లే నా మాట వినడం లేదు. వేళ్ళకి తాడకట్టు ముడి వేస్తే అప్పుడు వింటాయి. ఆ ముడేసేదేదో నీకే వేసుకోరాదు? జీవితాంతం నీతో పాటే పడుంటాను. ఎందుకు? నన్నే పని చేయనివ్వకుండా ఉండడానికా? అంతే కదా, నిన్ను వదిలి నేను ఉండలేను. మాటలు చాలు కానీ మీరేంటి ఇంత తొందరగా వచ్చారు? డిస్కషన్ అంటే లేట్ అవుతుంది అనుకున్నాను. పల్లవి గురించి నీకు తెలిసిందే కదా, ఏదైనా అనుకుంటే ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ గా ఫినిష్ చేసేస్తుంది. ఈ రోజు మ్యూజిక్ ఆల్బమ్ కి ఒక కాన్సెప్ట్ చెప్పింది. కాన్సెప్ట్ ఏంటో అడగవేంటి? మన మధ్య తన టాపిక్ వద్దని చెప్పానా? అరే, పల్లవి ప్రొడ్యూసర్ గా ఆల్బమ్ చేస్తూ తన పేరు ఎత్తకుండా ఎలా ఉంటాను? నువ్వు కూడా ఆ ప్రాజెక్ట్ కి పని చేస్తున్నావు. పర్సనల్ గా తన గురించి మాట్లాడుకోవద్దు, కానీ ప్రొఫెషనల్ గా మాత్రం డిస్కస్ చేసుకుందాం అన్నావు కదా. నా రిక్వెస్ట్ కూడా అదే కిరణ్ గారు. రా పల్లవి. నేను ఉషతో మాట్లాడదామని వచ్చాను. తను నాతో మాట్లాడుతుందా? నేను మూగదాన్ని కాదు, నీకు చెవుడు లేదు. సో మనిద్దరి మాటలకి ఏ ఇబ్బంది ఉండదు. థ్యాంక్స్. మొత్తానికి మాట్లాడావు. మన మధ్య ఎన్నున్నా అది పర్సనల్ గా చూసుకోవాలి కానీ ప్రొఫెషన్ మీదకి రానివ్వనని ఆయనకి చెప్పాను.
నీకు కూడా తెలిసే ఉంటుంది. ఇన్ని రోజులు ఫ్రెండ్స్ లా ఉన్న మనం శత్రువుల్లా మారడం డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాను ఉషా. రోజులన్నీ ఒకేలా ఉండవు పల్లవి. ఆ టాపిక్ వదిలేసి వచ్చిన పని గురించి మాట్లాడు. కిరణ్ గారు, మన ఆల్బమ్ కాన్సెప్ట్ గురించి ఉషకి చెప్పారా? లేదు, నువ్వు వచ్చావు కదా, నువ్వే చెప్పు. కిరణ్ కోసం చేస్తున్న ఈ ఆల్బమ్ పేరు ప్రియా ఓ ప్రియా. టైటిల్ ఎలా ఉంది? కాన్సెప్ట్ ఏంటో చెప్పు. ప్రియుడి కోసం ప్రియురాలు పడే రకరకాల ఆవేదన, ఆరాధన గురించి భరతముని రాసిన నాట్యశాస్త్రంలో అష్టవిధ నాయకులు అనే ఒక కాన్సెప్ట్ ఉంది. తెలుసు. మన ఆల్బంలో ఒక మగవాడి కోసం ఒక పక్క ప్రియురాలు, మరొక పక్క భార్య, ఇద్దరు తపన పడుతూ ఉంటారు. కానీ ప్రియురాలు చాలా తెలివిగా హీరో ప్రేమని గెలుచుకుంటుంది. అప్పుడు హీరో భార్య ముందే ప్రియురాల్ని దగ్గరికి తీసుకుంటాడు. ఓడిపోయిన భార్య ఏడుస్తూ ఒంటరిగా మిగిలిపోతుంది. ఎలా ఉంది ఉషా కాన్సెప్ట్? ఏడ్చినట్టుంది. అదేంటి ఉషా అలా అనేసావు? ఇదే ఇప్పుడు ట్రెండీ కాన్సెప్ట్. మెడలో తాళి కన్నా మనసులో ప్రేమే ముఖ్యమని చెప్పడమే మన ఆల్బమ్ ఉద్దేశం. హీరోకి పెళ్ళయిందని తెలిసి కూడా ఆశపడటానికి, ప్రేమించడానికి ఆ ప్రియురాలికి బుద్ధి లేదా? అది మనిషా, వశువా? వశువా? అనిపించడం కాదు, వచ్చే ప్రతి అవకాశాన్ని అందుకే వాడుకుంటావని నాకు తెలుసు. నువ్వు జీనియస్ ఉషా. నువ్వు మాత్రం కన్నింగ్. నిషా, ఏం మాట్లాడుతున్నావు? నా పేరు పల్లవి. జస్ట్ ఆ పేర్లు తేడా మాత్రమే. మీరిద్దరు ఒకరే అని నాకు తెలుసు. ఇక్కడేం పని? నిషా కోసం వచ్చాను.